హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 9/9/2018 నుంచి 15/9/2018 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఈ వార ఫలాలు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కర్కాటకంలో రాహువు, సింహంలో రవి బుధులు, తులలో శుక్రగురులు, ధనుస్సులో శని, మకరంలో కుజ కేతువులు, సింహ కన్య తుల వృక్షికంలో చంద్రుడు. 9న అంటే ఈరోజు పోలాల అమావాస్య, 11న బలరామ జయంతి, 12న వరాహ జయంతి, 13న వినాయక చవితి. సో ఈ వారంలో ఉన్న పండుగలు ఇవి. అలాగే మరి ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. వ్యవహారాలతో తీరిక ఉండదు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు, యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించే వారం ఇది. మంగళ శనివారాల్లో అయినా వారే మోసగించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఇక సరుకు నిల్వ చేసే జాగ్రత్తగా ఉండండి. అలాగే కంప్యూటర్ రంగాల వారికి అభివృద్ధి ఉంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది ఈ వారం. ఇక రెండో రాశి వృషభ రాశి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికి కూడా. ఒత్తిడి చికాకులు అధికంగా ఉన్నాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గురు శుక్రవారాల్లో సాయం ఆశించవద్దు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గృహంలో స్తబ్దత తొలగిపోతుంది. ఖర్చులు పర్వాలేదు అనిపిస్తాయి. దైవకార్యానికి బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వృత్తి ఉద్యోగ ఉపాధుల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక పరిచయాలు వ్యాపకాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉండే వారం ఇది. అవకాశాలను దక్కించుకుంటారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధన లాభం కూడా ఉంది. అలాగనే పెట్టుబడుల విషయంలో పునః ఆలోచన చాలా అవసరం. శనివారం నాడు ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. పదవులు సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. అంతరంగిక విషయాలు ఎవరికీ చెప్పవద్దు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించవలసిన అవసరం ఉంది. మీ పథకాలు నిదానంగా ఫలిస్తాయి. ఇక కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం ఉంది. తర్వాత ముఖ్యులకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి కర్కాటక రాశి. గృహంలో సందడిగా ఉంటుంది. వారం అంతా బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. అనుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చేతిలో ధనం నిలబడదు. దైవ కార్యాలకు సాయం అందిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. శుభకార్యయత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు నిర్వహించే అవకాశాలు అలాగే అన్వేషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు నగదు జాగ్రత్తగా ఉంచుకోండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపారంలో ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండండి. ఇక వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇక మరొక రాశి సింహరాశి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. రావాల్సిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు కూడా జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పట్టుదలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్సేల్ వ్యాపారాలకు పురోభివృద్ధి ఉంది. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఇక వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం తలపెడతారు. ఇక మరొక రాశి కన్య రాశి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తూ ఉంటారు. ఆది సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలువైన వస్తువులు మరామత్తు గురవుతాయి. నోటీసులు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఇక క్రీడాకారులకు ఆశాభంగం ఉంది. ఇక తులారాశి. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉంటారు. మీపై శకునాల ప్రభావం అధికం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ కష్టం అంచనాలు ఫలించవు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఓ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. పట్టుదలతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. పొదుపు ధనం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళ బుధవారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం స్వల్పంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబ విషయాలు ఎవరికి చెప్పవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. గత తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. ఆశించిన అవకాశాలు దక్కకపోవచ్చు. గురు శుక్రవారాల్లో పనులు ముందుకు సాగవు. నగదు వస్తువులు జాగ్రత్త. అవసరాలకు ధనం అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు అధికమవుతాయి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మౌమాటాలు భేషాజాలకు పోవద్దు. కుటుంబీకుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఇక ధనుసు రాశి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యాపార ఒప్పందాలకు అనుకూలం. బంధుమిత్రులు ఇరకాటానికి గురి చేస్తారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. శనివారం నాడు ఏకపక్షంగా వ్యవహరించవద్దు. రుణ బాధలు తొలగిపోతాయి. మానసికంగా కుదుట పడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం వల్ల అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు పనివారం. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఇక హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. ఇక మరొక రాశి మకర రాశి. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆది సోమవారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అవసరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి సారిస్తారు. ఒప్పందాలు చెల్లింపుల్లో జాగ్రత్త. మీ అభిప్రాయాలను లౌకికంగా వ్యక్తం చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఏజెన్సీలు టెండర్లు దక్కకపోవచ్చు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరొక రాశి కుంభరాశి. శ్రమించినా ఫలితం ఉండదు. ఓర్పుతో మెలగాలి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకైన వారే వెనకాడుతారు. పనులు హడావిడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మంగళ బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంతాన విషయంలో శుభ పరిణామాల సంభవం. గృహ మార్పు కలిసి వస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారులు ఊపందుకుంటారు. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యంగా ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికంగా ఉంది. ఇక మీనరాశి. ఖర్చులు అంచనాలు మించుతాయి. దైవ కార్యాలకు బాగా వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆది సోమవారాలు ఓర్పుతో వ్యవహరించాలి.
పనులు హడావిడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. కొనుగోలుదారులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తుల వారి ఆదాయం బాగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇదండి ఈ వారం మరి రాశి ఫలాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీరు మీ జీవన గమనాన్ని సరి చేసుకోండి. అలా ఉంటే మీకు మేలు ఎప్పుడు ఉంటుందని, ఆశీర్వాదాలు ఉంటాయని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.